పోస్ట్ సిటీ హోస్ట్ అడ్డాగా మారిన అశోక్ నగర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ బేసికల్గా ఇప్పుడు స్మోకర్స్లో సిఓపిడి అనే ప్రాబ్లం గురించి మాట్లాడారు. దాని తర్వాత పొల్యూషన్, సిటీ అట్మాస్ఫియర్లో ఎక్కువ ఉంటూ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళకి కూడా లంగ్స్ ప్రాబ్లమ్స్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి సార్? బికాస్ సిటీ లైఫ్లో ఉండకుండా వెళ్ళిపోవడం ఇస్ నాట్ ది సొల్యూషన్, అలా అని చెప్పి జబ్బులు బారిన పడడం కూడా ఇస్ నాట్ ది అల్టిమేట్ ఆన్సర్ కదా. సో సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళు లంగ్ ప్రాబ్లమ్స్కి రాకుండా ఉండాలంటే వాళ్ళ జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి? కరెక్ట్. పొల్యూషన్ బేస్డ్ అంటే సిటీలో ఇక్కడ యాక్చువల్లీ పొల్యూషన్కి కారకాలు ఏంటి మనం చూసుకుంటే ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ మేజర్గా. ట్రాఫిక్ సిగ్నల్స్లో వెహికల్స్ ఆర్ ఆన్, చాలా వరకు వృధాగా పోతున్న ఆటోమొబైల్ ఎగ్జాస్ట్, చాలా ఇట్ ఈస్ మీథేన్, కార్బన్ బేస్డ్ చాలా కెమికల్స్, ఇవన్నీ కూడా చాలా కారకాలు ఉంటాయి. రెండవది ఇండస్ట్రియల్ బెల్ట్స్, నగరానికి పెరిఫరీ చుట్టూతా ఉండే పారిశ్రామిక రంగం, వాటితో వచ్చే పొగ, అటువంటిది కూడా ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్, ఈ స్మోక్, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఏమవుతుంది, మనము స్మోక్కు సంబంధించి అలాగే అంత పరిమాణంలో కాకపోయినా కూడా అవి కూడా ఇబ్బందిని కలుగజేస్తుంది. అందుకే మనకు వాటితో కూడా ఆల్మోస్ట్ సిఓపిడి లాగానే బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఇవి తప్పించుకోవడము అంటే న్యాచురల్గా స్ప్రెడ్ ఆఫ్ ద అంటే కొద్దిగా మాస్క్ ధరించడం ఒకటి, జనసమ్మర్దం ఉన్న ప్రదేశాల్లో కానీ, ఎక్కువగా స్మోక్ ఉన్న వాటిని కానీ. యూజువల్గా ఇండస్ట్రియల్ వాళ్ళైతే న్యాచురల్గా వాళ్ళు దే విల్ వేర్. మనం మామూలుగా వెళ్ళే వాళ్ళు హెల్మెట్స్ పెట్టడం కూడా మన వాళ్ళు చెయ్యరు, చెదిరిపోతుంది కదా సార్. అదే అలాగా. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి విమెన్ ఆల్సో విలేజెస్లో మనం చూస్తుంటాం. యాక్చువల్లీ ఇంతకు మునుపు కట్టే పొయ్యిలో పొగొట్టాల్లో నుంచి ఊదడం, అది కూడా ఆల్మోస్ట్ వెరీ డేంజరస్ స్మోక్ కమ్స్ ఇన్ టు ది లంగ్స్. సో విమెన్ ఆల్సో విల్ బికమ్ సిఓపిడీస్ అనమాట. అలాగా కాకపోతే వెన్ కంపేర్డ్ టు పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే మనకి ఇంకా క్యాచప్ కాలేదు. కానీ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ అటు కానీ కొద్దిగా అఫ్లుయెంట్ బెల్ట్స్లో బోత్ విమెన్ అండ్ మెన్ ఆర్ స్మోకింగ్ మోర్. అంటే ఆ విధంగా కూడా స్మోకింగ్ పెరుగుతూ ఉంది. పొల్యూషన్ ప్రకారంగా తీసుకుంటే మాత్రం ఇవి జాగ్రత్తలు. ఇంకోటి ఇతరత్ర రోగనిరోధక శక్తి తక్కువ ఉండేవాళ్ళు, అంటే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు, జబ్బులు ఉన్నవాళ్ళు, డయాబెటిక్, హైపర్ టెన్షన్, ఆల్రెడీ ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నాడు, వేరే ఇతరత్ర వ్యాధులు ఉన్నవాళ్ళు, వాళ్ళకి మనము యాక్చువల్లీ ఈ లంగ్ నుంచి ప్రొటెక్షన్ అంటే ఊపిరితిత్తుల యొక్క ప్రొటెక్షన్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రాకుండా వ్యాక్సిన్స్. ఏమంటున్నారు సార్, జనరల్గా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అని చెప్తున్నారా? అవును, ఉంటాయి. కాబట్టి మనం వ్యాక్సిన్స్ అనేది కూడా సజెస్ట్ చేస్తున్నాం. మనం కోవిడ్ పర్యాంతం ఇప్పుడు చూస్తున్నారు, ఎక్కువ యాక్సెప్టెన్స్ కూడా పెరిగింది. ఏం చూస్తున్నాం అంటే ఇంతకు మునుపు కూడా ఉన్నిందనమాట న్యూమోనియాకు వ్యాక్సిన్, ఫ్లూకు వ్యాక్సిన్ అనేది. ఎస్పెషల్లీ ఈ సీజన్లో, వర్షాకాలం సీజన్, పోస్ట్ వర్షాకాలం, ఈ చలి వాతావరణంలో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్స్ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళని మనం సజెస్ట్ చేస్తుంటాం.